మంగళగిరి నుంచి పవన్ కళ్యాణ్ తీరు వివాదాస్పదంగా మారింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. మంగళగిరి బూత్ నెంబర్ నిబంధనలు పాటించకుండా పవన్ కళ్యాణ్ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ వ్యవహరించారు. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఓటింగ్ వేసినటువంటి తీరు వివాదాస్పదంగా మారింది. ఓటు హక్కు లేని తన భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లారాయన. ఇదే వివాదానికి దారితీసింది. మంగళగిరి బూత్ నెంబర్ 197లో ఓటు హక్కు వినియోగించుకున్నారు పవన్ కళ్యాణ్. అంతవరకు ఓకే. అయితే తనతో పాటు తన భార్యను కూడా పోలింగ్ బూత్ లోకి తీసుకెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా తన భార్యను పోలింగ్ బూత్ లోకి తీసుకెళ్లారు. ఆమెకు ఓటు హక్కు లేదు. ఓటు హక్కు లేని భార్యను ఎలా తీసుకెళ్లారు అన్నది ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. అసలు అధికారులు ఎలా ఆలోచించారు? పవన్ కళ్యాణ్ తెలిసి చేశారా, తెలియక చేశారా? ఓటు హక్కు లేనటువంటి తన భార్యను పోలింగ్ బూత్ లోకి తీసుకెళ్లడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. భార్యతో పాటు ఆయన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. పోలింగ్ బూత్ నెంబర్ 197లో తన భార్యతో వెళ్లినటువంటి పవన్ కళ్యాణ్ తీరు పట్ల ఇప్పుడు విమర్శలు చెలరేగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ ఆయనకు ఓటు హక్కు లేదు. మంగళగిరిలో వినియోగించుకున్నారు. ఎందుకో తెలుసా? ఆఖరి నిమిషం వరకు కూడా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో ఆయనకే తెలియదు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు నమోదు చేసుకోలేదు. ఆయన మంగళగిరిలోనే ఉన్నారు కాబట్టి, అక్కడే ఉంటారు కాబట్టి అక్కడ నమోదు చేసుకున్నారు. అయితే ఆసక్తికరంగా ఇక్కడ ఏంటంటే తన భార్యను తీసుకెళ్లారు. ఆవిడికి ఓటు హక్కు లేదు. ఏ విధంగా తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపైన వివాదాలు కూడా చెలరేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తన భార్యను ఓటు లేనటువంటి తన భార్యను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మరి ఎన్నికల అధికారులు దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి. రైట్, ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి సతీష్ మనతో జాయిన్ అవుతున్నారు. ఆ విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఓటేయడానికి వెళ్తున్న దృశ్యం కనిపిస్తోంది. అంతకుముందు ఆయన ఐడెంటిటీ కార్డు చూపిస్తున్న సమయంలో ఆయన భార్య పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నారు. ప్రస్తుతం సతీష్ మనకి లైవ్లో కనబడుతున్నారు. అదిగో మనం ఆ దృశ్యం చూస్తున్నాం. మంగళగిరిలోని పోలింగ్ బూత్లోకి తన భార్యతో సహా ఆయన లోపలికి రావడం కనబడుతోంది. ఐడెంటిటీ కార్డు ఇస్తున్నారు. పక్కనే ఆయన భార్య పవన్ కళ్యాణ్ భార్య కూడా కనిపిస్తున్నారు. ఆమెకు ఓటు హక్కు లేదు. మరి పోలింగ్ బూత్లోకి అధికారులు ఎలా అలౌ చేశారు అన్నది ఒక ప్రశ్న. అక్కడి దాకా ఆమెతో వెళ్ళి ఆ తర్వాత తన ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా మనకి క్లియర్గా ఈ విజువల్లో కనబడుతోంది. సతీష్ మనతో పాటు ఉన్నారు. సతీష్, అధికారులు ఎలా అలౌ చేశారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఆయనకు తెలీదా? అన్ని వేల పుస్తకాలు చదివానని చెప్పుకుంటారు. కనీసం ఓటు హక్కు లేని తన కుటుంబ సభ్యురాలని భార్యని తీసుకెళ్ళకూడదనే విషయం. సాధారణంగా ఏ ఓటర్ అయినా సరే తను ఒక్కరు మాత్రమే రావాలి, లేదా ఒక కుటుంబం వస్తే ఆ కుటుంబంలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు మాత్రమే పోలింగ్ స్టేషన్ లోకి అనుమతి ఉంటుంది. ఒకటి ఆ ఓటరు లేదా ఓటరు నిబంధనలు ఉల్లంఘించుకుంటూ మరొక వైపు నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి అధికారులు చూస్తూ ఊరుకోకూడదు. ఇక్కడ ఈ రెండు పొరపాట్లు జరిగాయి. పవన్ కళ్యాణ్ తో పాటు తన ఆ సతీమణి అన్న రజీవని పోలింగ్ స్టేషన్ లో తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ రోజు ఉదయాన్న హైదరాబాద్ నుండి పవన్ కళ్యాణ్ వచ్చారు. పిఠాపురంలో ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయాన్న హైదరాబాద్ నుండి వచ్చి హైదరాబాద్ నుండి ఇక్కడ భార్యను తీసుకొచ్చారు. అయితే ఆ భార్యతో పాటు పోలింగ్ స్టేషన్ వెళ్ళారు. ఆమెకి ఆ పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కు లేదు. సతీష్, ఒక్క నిమిషం, మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ ఓటేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మంగళగిరిలోని ప్రస్తుతం పోలింగ్ బూత్లోకి వెళ్ళారు. ఆయన తన భార్యని తీసుకుని వెళ్ళారు. భార్యని పోలింగ్ బూత్ లోపలికి తీసుకువెళ్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. పోలింగ్ అధికారులకి ఆయన తన ఐడెంటిటీ కార్డు ఇస్తున్నారు. పక్కనే ఆయన భార్య మనకు కనబడుతున్నారు. ఆ తర్వాత ఆయన డైరెక్ట్గా ఈవీఎం దగ్గరికి వెళ్ళడం కూడా మనకి విజువల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ సిగ్నేచర్ చేశారు. బ్లూ ఇంక్ మార్క్ కూడా అక్కడి నుంచి పెట్టించుకున్నారు. ఈవీఎం దగ్గరకు వెళ్ళి ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ మూడు ప్రశ్నలు. ఒకటి, అధికారులు ఏ విధంగా ఓటు హక్కు లేని వ్యక్తిని అలౌ చేశారు? ఒకవేళ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసేటట్టు అయితే కనుక అందరికీ ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డ్స్ ఉండి తీరాలి. అదేవిధంగా రెండు, పోలింగ్ బూత్లోకి ఎలా అలౌ చేశారని. మరి పవన్ కళ్యాణ్ అన్ని పుస్తకాలు చదివానని చెప్తారు. మరి ఆయనకు తెలీదా పోలింగ్ బూత్లోకి కనీసం ఓటర్ ఐడి లేని వ్యక్తిని, ఓటరు కాని వ్యక్తిని ఏ విధంగా తీసుకొస్తారనేది రెండో ప్రశ్న. ఈశ్వర్, రైట్, మీరు అన్నట్టుగా 2 లక్షల పుస్తకాలు, ఆ 2 లక్షల పుస్తకాలు పక్కన పెడితే ఆయన ఒక రాజకీయ నాయకుడు. కనీస నిబంధనలు తెలుసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయం. కానీ ఇవేవి కూడా తీసుకోలేదు. మొదటిది, ఓటర్ స్లిప్ తీసుకున్న తరువాతే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఓటర్ స్లిప్ లేకుండా ఆమెను ఎలా అనుమతించారనేది ఒకటి. రెండోది, అక్కడ ఐడెంటిటీ కార్డు
ఏదైతే ఉందో గుర్తింపు కార్డు ఈసీ అధికారులు చెప్పినటువంటి కార్డులో ఏదో ఒకటి ఆవిడ చేతిలో ఉండాలి. ఇవేవీ లేకుండా పోలింగ్ బూతుల్లోకి ఏ ఓటు నమోదు చేసుకున్నటువంటి వ్యక్తుల్ని ఎలా అలో చేస్తారనేది ఇప్పటికే అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే మరేంటైనా ఉందా అన్నది ఇప్పుడు అందరిలోనూ రేకెత్తిస్తున్నటువంటి ప్రశ్న. పదే పదే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆయన అంటారు. ఆయన చేసే పనులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. సో ఇటువంటప్పుడు ఎవరైనా మాట్లాడకుండా ఎందుకుంటారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. తప్పకుండా ఆయన యాక్చువల్లీ పిఠాపురం నుంచి పోటీ చేస్తూ మంగళగిరిలో ఓటేశారు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఆయన చివరి నిమిషం వరకు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న విషయం కూడా ఆయనకు తెలియదు కాబట్టి ఓటు హక్కు అక్కడ నమోదు చేసుకోలేదు. ఆఖరికి మంగళగిరిలోనే ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి భార్యతో పాటు వెళ్లి విమర్శల పాలయ్యారు, అలాగే వివాదాలకు చోటిచ్చారు. ప్రస్తుతం సతీష్ మనతో జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సతీష్ చెప్పండి, 2 ప్రశ్నలు అధికారులు ఎలా అలౌ చేశారు? ఆయన ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఓటు లేని తన భార్యని ఎలా పోలింగ్ బూత్ లోకి తీసుకెళ్లారు? ఈ 2 ఇక్కడ ప్రశ్నలు, విమర్శ కూడా. బిందు పవన్ కళ్యాణ్కి కనీసం పోలింగ్ నిబంధనల పైన కూడా అవగాహన లేదన్న అంశం అయితే ఈరోజు తన ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సందర్భంగా స్పష్టమైంది. ఓటు లేనటువంటి తన భార్యతో కలిసి పోలింగ్ స్టేషన్కి ఓటు హక్కు వినియోగించుకోవడానికి పవన్ కళ్యాణ్ వెళ్లడం అనేది తీవ్ర వివాదాస్పదమైంది. ఇప్పుడు ఎవరైతే అనుమతించారో ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. పిఠాపురంలో ఓటు లేదు. మంగళగిరి వచ్చి ఇప్పుడు ఆ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అది కూడా ఈరోజు ఉదయాన్న హైదరాబాద్ నుండి స్పెషల్ చాపర్లో తన భార్యతో కలిసి పవన్ కళ్యాణ్ ఆ మంగళగిరి వచ్చారు. మంగళగిరి వచ్చిన తర్వాత పోలింగ్ స్టేషన్కి ఇద్దరు కలిసి వెళ్ళి ఓటు హక్కు మనం చూడొచ్చు. దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ మాత్రమే తన ఓటు హక్కు ఉన్నటువంటి తన ఓటర్ ఐడిని చూపించి ఓటు తీసుకోవడం, ఈవీఎం దగ్గరికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించారు. కానీ వెనకాల ఆయన భార్య ఉన్నారు, ఆమెకి ఎటువంటి ఓటు లేదు, ఏ పోలింగ్ స్టేషన్లో కూడా ఓటు లేదు. కానీ ఓటు లేనటువంటి వాళ్ళని పోలింగ్ స్టేషన్లోకి తీసుకెళ్ళడానికి అవకాశమే లేదు, నిబంధనలు అనుమతించవు. ఎందుకంటే సాధారణంగా పోలింగ్ స్టేషన్లో ఒక ఓటర్కి సహాయకుడిగా వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే సహాయకులుగా వెళ్ళాలంటే వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, లేదా నడవలేని వాళ్ళు కానీ, వీల్ చైర్లో వచ్చిన వాళ్ళు కానీ, లేదా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మాత్రమే. అది కూడా ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అది కూడా పోలింగ్ బూత్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం లేదు. పోలింగ్ స్టేషన్ వరకు వచ్చి లోపల పోలింగ్ జరిగే ప్రక్రియ వరకు కూడా అనుమతించరు. ఈవెన్ పోలింగ్ అధికారులు కూడా అనుమతించడానికి వీల్లేదని చెప్పి చాలా స్పష్టంగా ఈసీఐ నిబంధనలు ఉన్నాయి. సో ఈసీఐ నిబంధనలు కూడా పవన్ కళ్యాణ్ ఉల్లంఘించారు నిన్న ఈరోజు. సో దాన్ని బట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరు పట్ల సర్వత్ర విమర్శలు వినిపిస్తాయి. ఎందుకంటే అంత వాస్తవానికి ఇక్కడ ఇంకొక చర్చ కూడా సాగుతుంది. పవన్ కళ్యాణ్ ఒక జనసేన రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఆయన భార్యకి ఎందుకు ఇక్కడ ఓటు లేదు? ఆయన భార్య తన కుటుంబ సభ్యుల ఓట్లతో పాటు ఆయన భార్య ఓటుని ఎందుకు నమోదు చేయించుకోలేదు? తనతో పాటు ఆయన భార్య ఓటు ఎందుకు ఆ పోలింగ్ స్టేషన్లో నమోదు చేయించుకోలేదు, లేదా ఆ నియోజకవర్గంలో నమోదు ఎందుకన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. బిందు.